బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకువచ్చిన గేట్లను డ్యామేజ్ చేసిన బోట్లపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వరద ప్రవాహంలో ఒకేసారి 4 పడవలు కొట్టుకురావడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణను మొదలుపెట్టారు. బోట్ల ఓనర్స్ ని ప్రశ్నించబోతున్నారు. వారు వేసిన లంగర్స్ తెంపుకొని పడవలు ఎలా కొట్టుకొని వచ్చి గేట్లను ఢీకొన్నాయి అనే అంశంపై వివరాలను అడగబోతున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ ఘాట్ నుంచే ఈ బోట్లు కొట్టుకొని వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ బోట్లు వైసీపీకి చెందిన వారివే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ముఠాలోని వాళ్లు ఇసుక అక్రమ రవాణా కోసం ఆ పడవలు వాడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొని డ్యామేజ్ కావడంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఇటీవలే అన్నారు. ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకు వచ్చిన గేట్ల గురించి అటు కేసు అయితే నమోదైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు ఏపీ గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకుంది, ప్రెసెంట్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 4 రోజుల క్రితం వరద వస్తున్న సమయంలో కూడా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఏదైతే గేట్లు 69వ గేటు కానీ అలాగే 67వ గేటు కానీ ఈ 2 గేట్లకు మధ్యలో ఉన్న కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్స్ను కూడా 4 బోట్లు చాలా ఫోర్స్ఫుల్గా వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఆ సమయంలో ఢీకొట్టిన సమయంలో కూడా 2 కౌంటర్ వెయిట్స్ బాగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి, సగానికి విరిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాటిని ఇప్పుడు అధికారులు రీప్లేస్మెంట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే సందర్భంలో అనుమానం ఒకటి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ బోట్స్ ఏవైతే బోట్స్ ఉన్నాయో ఆ బోట్స్ కలర్స్ పైన కూడా స్వయంగా మంత్రి అనుమానం వ్యక్తం చేస్తూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ బోట్స్ కలర్స్ చూస్తే వైసీపీకి సంబంధించిన కలర్స్ ఆ బోట్స్కు వేసున్నాయి, వారే పంపించారేమో అనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు 70 సంవత్సరాల బ్యారేజీ చరిత్రలో ఎప్పుడు కూడా బోట్స్ హెవీగా 4 రకాల బోట్స్, 4 హెవీ బోట్స్, అంటే దీంట్లో ఈ బోట్స్ కూడా జనాన్ని సరఫరా చేసే బోట్స్ కాదు. ఇవి ఇసుక ఏదైతే నదీ గర్భం లోపలకు వెళ్ళిన తర్వాత ఇసుకను డంప్ చేసి బయటకు తీసుకొచ్చి పెట్టే బోట్స్ ఇవి. ఈ బోట్స్ని ఇప్పుడు ఎందుకు ఇట్లా రావాల్సి వచ్చిందంటే ఇక్కడ ఫెర్రీ ఘాట్ ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం వద్ద ఆ ఫెర్రీ ఘాట్ నుంచే ఇటు బయటకు వదిలారా, లేకపోతే పైనుంచి బయట లోపల వచ్చినాయా, ఇది కావాలనే వదిలారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వీటిని అక్కడ కట్టేసి ఉంటే ఇవి వచ్చినాయా లంగర్స్? ఎందుకంటే బోట్స్ అనేవి సామాన్యంగా లంగర్స్ వేసి అలాగే వాటికి బలమైన తాడులు గొలుసులు వేసి కట్టి మరీ పెడతా ఉంటారు. వరద ప్రవాహం దృష్టిలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు బోట్స్కు సంబంధించిన వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ బోట్స్ అనేవి 4 బోట్స్ మరి ఏ విధంగా అంత దాంట్లోకి ఎలా వచ్చినాయి అనేది అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఆ బోట్స్పై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రధానంగా ఇవి ఒక పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కలర్స్ అనేవి ఆ బోట్స్కు ప్రధానంగా కనిపించడమే దీనికి ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ జరగని రీతిలో గతంలో ఒక బోటు మాత్రం గతంలో కొట్టుకొచ్చింది, కానీ ఇప్పుడు అనుకోని రీతిలో 4 బోట్లు ఏ విధంగా వచ్చాయనేదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఇరిగేషన్ శాఖ కూడా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తుంది కూడా అదే. అందుకనే 1 టౌన్ పోలీసులకి ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. 1 టౌన్ పోలీసులు దానిపై కేసు ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు నమోదు చేయలేదు, కానీ దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
పూర్తిగా ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ బోట్లకు సంబంధించిన యజమానులు ఎవరు, ఆ బోట్లు అసలు ఆ రోజు వరద రాకముందు ఫ్లో రాకముందు ఎవరు కట్టేశారు అనే రీతిలో కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇటు వైసీపీ నేతలపై ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీటిపై విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇబ్రహీంపట్నం సంబంధించిన అక్కడున్న ఫెర్రీకి సంబంధించిన వాటితో ముందు విచారణ అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.